సీతక్క గారికి, అదేవిధంగా ఈనాడు మన తలమడుగు మండలానికి నూతనంగా వచ్చినటువంటి మిత్రులు హరీష్ బిఏ గారికి, ఆనంద్ కిషోర్ ఎల్ఎస్ఏ గారికి, పవన్ ఓఎస్కి గారికి కూడా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషమైన విషయము. ఎందుకంటే నాకు కూడా కొన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు మన డిపార్ట్మెంట్లో మాట్లాడే అవకాశం దొరికినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసిన మా తలమడుగు మండల సిబ్బంది మొత్తానికి, ముఖ్యంగా గోపాల మిత్రులకు, మా స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున సుదర్శన్ కానీ, విజయ్ కానీ, మన ఆశన కానీ, రాజు కానీ, జగ్గు కానీ, మన సాయి కానీ, మా గంగన్న, నా కొడుకు గంగన్న కానీ, ఇంకా ఎంతో మంది మన 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 మిత్రులందరూ కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిందంటే నేను చాలా సంతోషపడ్డా. నాకు మన రాజుగారు ఫోన్ చేసిండ్రు, సార్ మీరు కూడా తప్పకుండా రావాలా, వచ్చే ప్రయత్నం చేయాలంటే సరే బాబు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు చాలా సంతోషం అని చెప్పిన వచ్చే ప్రయత్నం చేస్తానన్న. ఈ గోపాల మిత్రులు ఎన్నో అంటే మన దగ్గర ఇంతకుముందు నేను గతంలో వాగాపూర్లో పనిచేసి నేను బదిలీపై వెళ్ళినప్పుడు కూడా గోపాల మిత్రులు ఒకటి నాకు ఇచ్చినటువంటి జ్ఞాపిక ఇదివరకు నేను దాన్ని లైటింగ్ పెట్టించిండ్రు, రోజు చూసుకుంటా వీళ్ళని బతి చేసుకుంటా. ఎందుకంటే అంత ప్రేమ, చాలా మంచివారు మా గోపాల మిత్రులు. వారు ఇచ్చిన జ్ఞాపిక ఇప్పటికీ ఉన్నది నాకు. అయితే ఈనాటి ఈ యొక్క ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ఈ యొక్క సన్మాన గ్రహీతలైనటువంటి పెద్దలు, గౌరవనీయులు, దాదాపు నాకు 25 సంవత్సరాల నుంచి వారి ఆధీనంలో పనిచేస్తూ సన్నిహితంగా ఉన్నటువంటి, ఇక నాకు గురువు లాంటి వారు, వయసులో చిన్నవారైన పెద్దలు మా డాక్టర్ గారు, డాక్టర్ దూరాం రాథోడ్ గారు ఈ యొక్క వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. మండలి నుంచి హైదరాబాద్ బీపీసీ చేస్తున్నారు. అయినా కొంచెం సంతోషమే, మనకు ఏడుకోటల్లో ఉంటారు కాబట్టి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి మన తలమడుగు మండలిని మర్చిపోవడం చెప్పి వారితో విజ్ఞప్తి చేసుకుంటూ, అదేవిధంగా మన దగ్గర మిత్రులు 2018 నుంచి కూడా ఇక్కడ పనిచేసి విఏగా చాలా సన్నిహితంగా, అంటే మా అందరికీ చాలా మిత్రుడిగా, అంటే కొడుకులా భావించిన మా స్వామి గారు చాలా చురుకుగా పనిచేసిన యువకుడు. కానీ ఈనాడు వాళ్ళు మా తలమడుగు మండలం మా దూరాం సార్కు తగ్గట్టుగా ఆయన వర్కర్గా ఉండే సహాయ సహకారాలు అందిస్తుంటే వారికి కూడా ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి సన్మాన గ్రహీతగా వేదికపై రావాల్సిందిగా స్వామి గారి ఈనాడు మన మిత్రుడు ఆనంద్ కిషోర్ గారు చాలా వారు కూడా చాలా ఎక్కువ పనిచేసేవారు, కృషి చేసేవారు, మన సర్వీసు ఎల్లవేళ సర్వీసు ఇచ్చేవారు. ఆనంద్ కిషోర్ గారు, ఎల్ఎస్ఏ గారు, వారు కూడా ఈనాడు సన్మాన వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. చాలా ఉత్సాహంగా ఉన్నాడు. వేల నుంచి వచ్చిన హరీష్ బిఏ గారు చాలా చురుగ్గా ఉన్నాడు, యువకుడు, ఉత్సాహంగా ఇక్కడ పనిచేస్తాడు మా మండలం అని చెప్పి నేను కోరుకుంటూ, మరి వారిని కూడా ఈ వేదికపై రావాల్సిందిగా హరీష్ గారిని కోరుతున్నాను. మాకు మా యూనియన్ ఏర్పాటు చేసిన నుంచి నేను ఆదిలాబాద్లో కానీ ఎక్కడ పనిచేసినా యూనియన్ ఉన్నప్పుడు మాకు అన్ని విధాల సహకారాలు చేసి వచ్చిన అర్ధరాత్రి కూడా పవన్ ఇట్లాంటి పాపం రాదు సర్వీస్ ఇచ్చే వ్యక్తి పవన్ గారు, వారు జైనత్ మండలికి వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం. తలమడుగు మండలంలో పవన్ ఈనాటి ఇప్పుడు మనకు ఇంతకుముందు గతంలో వీళ్ళని పెద్ద బిడ్డ అంటుంటే పొచ్చక్క మేడం కూడా మన దగ్గర చాలా చురుగ్గా పనిచేసింది. మేమందరం కలిసి డాక్టర్ దూరాం బిఎస్ గారి చేతి కింద చాలా కలిసి పనిచేసినాం. వారు కూడా వస్తున్నారు కాబట్టి కొంచెం లేట్ అయినందుకు ఇక్కడ ఆలోచిస్తున్నాం. ఆమె వచ్చినా కూడా ఆమె కూడా సన్మానం చేయాలని చెప్పి అనుకుంటున్నాం కాబట్టి వస్తున్నారు అతి త్వరలో. ఇప్పుడు మాత్రం ఈ యొక్క కార్యక్రమానికి బిఎస్ గారిని మన తలమడుగు మండలి నుండి విజయ్ గారు, సుదర్శన్ గారు సార్ మీరు కూడా పక్కకు ఆమె జంగులు చేసినప్పుడు వస్తుంది. మేడం అన్నీ తక్కువ మరి ఏం చేస్తాం. రంగు
అదేవిధంగా చూడండి మేడం రైట్ అదే విధంగా సౌమ్య మేడం గారు పుచ్చక్క మేడం గారు స్వీట్